ఇది విన్నారా? బుక్ మై షోలో రేటింగ్ ఉండదంట. మన శంకర్ వరప్రసాద్ గారికి. ఎందుకంటారు? నెగటివిటీ తగ్గించుకోవడానికా? లేక మ్యానిపులేషన్ ఉండకూడదనా? ఈ మధ్య ప్రొడ్యూసర్ నాగవంశీ గారు కూడా ఒక బాంబు పేల్చారు. బుక్ మై షో రేటింగ్స్ అన్నీ మ్యానిపులేటెడ్ అని. అలానే పక్కా హీరో ఫ్యాన్స్ కూడా కొంతమంది మావాడి సినిమానే తోపు, పక్కనోడిది ఎంత బాగున్న సినిమాని ఆపు అనే విధంగా నెగిటివ్ రివ్యూస్ ఇస్తున్నారు. మనల్ని మనం ఒక క్వశ్చన్ అడుగుదాం. అసలు మనం రివ్యూస్ ఎందుకు చూస్తాం? సినిమా బాగుంటే అందరం వెళ్దామని, ఆ 2 గంటలు హాయిగా ఎంజాయ్ చేసుకుందామని. ఈ మ్యానిపులేటెడ్ రివ్యూస్ వల్ల ఆ ఎక్స్‌పీరియన్స్‌ని కొన్నిసార్లు కోల్పోతున్నాం. కొన్ని సినిమాలు రివ్యూస్ చూస్తే బాగా వరస్ట్‌గా ఉంటాయి. కానీ థియేటర్‌కెళ్ళిన జనాలు సినిమా బావుందే! మరి ఎందుకిలా చెప్పారు? అని అన్న సందర్భాలు చాలా ఉన్నాయి ఈ మధ్య. 'పోకిరి', 'గీతాంజలి' లాంటి సినిమాలు ఫస్ట్ వీక్‌లో డిజాస్టర్ టాక్‌తో నడిచాయి. కానీ నెమ్మదిగా దే బికేమ్ ఇండస్ట్రీ హిట్. కానీ ఈ రోజుల్లో ఏ ఒక్క సినిమాకైనా ఆ ఛాన్స్ ఉందా? మన శంకర వరప్రసాద్ గారి సినిమా హిట్ అయితే మటుకు ఇట్ రియల్లీ సెండ్స్ ఏ లౌడ్ మెసేజ్. ఈ టాపిక్ మీద మన ఛానల్లో ఒక డీటెయిల్డ్ ఒపీనియన్ రాబోతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్.